నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా తింసా నృత్య ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు. వైఎస్ఆర్ ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి చేసిన కృషి వల్లే భోగాపురం ఎయిర్పోర్ట్ ఇవాళ తుదిరూపు దిద్దుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పష్టీకరణ. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశాలు. గోవిందనామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల వాడపల్లి వెంకట దర్శనానికి పోటెత్తిన భక్తజనం. 13,000 మంది గిరిజన బాలికలతో ప్రదర్శించిన దింసా నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా దింసా నృత్యం ప్రదర్శనను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి సన్నాహకంగా రిహార్సల్స్ నిర్వహించారు. ఆకుపచ్చ అంచు కలిగిన పింక్ రంగు చీరలను అందరూ ధరించారు. నుదుటిన బొట్టు, చేతికి ఆకుపచ్చ గాజులు. గిరిజన సంస్కృతిలో భాగంగా శిరోజాలను ముడివేసి పూలు పెట్టుకుని చేత్తో నెమలి పింఛాలను ఆడిస్తూ నృత్యం చేశారు. గిరిజన సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఏకరూప వస్త్రధారణ, అలంకరణతో నృత్యం అదరగొట్టారు. వేలాది మందితో ఉత్సాహంగా సాగిన ప్రదర్శనను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రత్యక్షంగా తిలకించారు. అనంతరం గిన్నిస్ రికార్డ్స్ కు సంబంధించిన సర్టిఫికెట్ ను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారానికి అందజేశారు. कोरापुटिया गीत गाई करे ढेमसा मारू नाना डुडुंगा बाजाई मेरी फुकी ढेमसा मारू नाना बड़े सुआदिया कोटियारू बेटियाना कोरापुटिया गीत गाई करे ढेमसा मारू नाना डुडुंगा बाजाई విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్ లో ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత వారం రోజులుగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా జరిగిన వివిధ కార్యక్రమాల పతాక స్థాయిగా ఈ మెగా ఫ్లాష్ మాబ్, మెగా బీచ్ వాక్ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడం వల్ల ఈ ప్రాంతంలో పారిశ్రామిక ప్రగతికి, ఉపాధి అవకాశాలకు కొత్త ద్వారాలు తెరుచుకుంటాయని అన్నారు.
ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతుందో, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుందో, ఫ్యూచర్ గ్రోత్ లో పాలు పంచుకోబోతున్నారో వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళందరికీ ప్రతి విలేజ్ నుంచి, ప్రతి మండల్ నుంచి బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ ఎటువంటి ఇబ్బంది పడకుండా ఎయిర్పోర్ట్ చేరుకునే విధంగా చాలా కంప్లీట్ గా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. వాళ్ళకి భోజన సదుపాయాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. రేపు మన విశాఖపట్నం జిల్లాలో ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ కింద ASIP అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, సెమీకండక్టర్ కంపెనీని కూడా మనం ఫౌండేషన్ స్టోన్ వేసుకోబోతున్నాం ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా. అండ్ అదర్ అల్ట్రా మెగా ప్రాజెక్ట్ సుమారు 3,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తో ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి సెమీకండక్టర్ కంపెనీగా ఇది రాబోతోంది. దీని ద్వారా విశాఖపట్నం జిల్లాలో సెమీకండక్టర్ ఎకో సిస్టమ్ కూడా, సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ కూడా మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఆల్రెడీ డేటా సెంటర్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు సెమీకండక్టర్ ఎకో సిస్టమ్ సంబంధించి మొదటి ప్రాజెక్ట్ వస్తుంది. ముందు ఇంకా చాలా మంచి ఇన్వెస్ట్మెంట్స్ విశాఖపట్నంకి రాబోతున్నాయి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీ అందరికీ అడుగడుగునా తెలియజేస్తున్నాం. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ సంబంధించి అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ రేపు మనం ఇనాగ్రేట్ చేసుకోబోతున్నాం. దాని చుట్టూ, ఎయిర్పోర్ట్ చుట్టూ ఏవియేషన్ యూనివర్సిటీ కావచ్చు, ఏరో సిటీ కావచ్చు, టూరిజం, IT, GCC ఎకో సిస్టమ్ సంబంధించిన వేరియస్ ప్రాజెక్ట్స్ కూడా రాబోతున్నాయి. వాటన్నిటికి తగ్గట్టుగా నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని గవర్నమెంట్ ఆల్రెడీ చాలా ఫాస్ట్ గా విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ మీద పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ సంబంధించి చాలా ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ గురించి కూడా గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేయబోతుంది. ప్రజలందరికీ ప్రభుత్వం తరపున, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపున రేపు జరగబోతున్న ప్రారంభోత్సవంలో పాల్గొనాలని, ప్రాజెక్ట్ యొక్క, ఎయిర్పోర్ట్ యొక్క ప్రాముఖ్యతను అందరూ తెలుసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. భోగాపురం ఎయిర్పోర్ట్ రావడానికి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తో పాటు ఆయన తనయుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డే కారణమని, వారు చేసిన కృషి వల్లే భోగాపురం ఎయిర్పోర్ట్ ఇవాళ తుదిరూపు దిద్దుకుందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వ్యక్తిగా చెబుతున్నానని, విశాఖ ఎయిర్పోర్ట్ విస్తరణను ప్రతిపాదన వచ్చినప్పుడు భోగాపురం యలమంచలి వద్ద స్థలాలు చూశామని అన్నారు. ఈ విషయాలు చంద్రబాబుకి, అశోక్ గజపతిరాజుకి సైతం తెలుసని బొత్స అన్నారు. ఆపడం అని పైన ఎడ్డం పెడుతూ అవును అంతా నిజంగా చేశారు. ఎగతారు ఎయిర్పోర్ట్ ఇవాళ ప్రారంభం అవుతుందంటే, భోగాపురం ఎయిర్పోర్ట్ అని వచ్చిందంటే అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు హయాంలో తీసుకున్న అప్పుడు జరిగిన కార్యక్రమాల్లో భాగము, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన కార్యక్రమం. నేను హైదరాబాద్ కేబినెట్ లో ఉన్న మంత్రిగా అథారిటేటివ్ గా నేను చెప్తున్నా, తెలియని వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడతారు, ఇలాంటి రాత్రి రాస్తారు. ఏం రాస్తారు చూడండి. కొత్త విమానాశ్రయం నిర్మాణ ఆలోచన చంద్రబాబుది. 2019లో శంకుస్థాపన చేశారు. 60% భూసేకరణ పూర్తి. ఎవరు నమ్మిపోతారు? కొత్త ఎయిర్పోర్ట్ ఆలోచన చంద్రబాబుదా? ఎవరు చెప్పారు? ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వైజాగ్ ఎయిర్పోర్ట్ వచ్చి దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం నేపథ్యంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోరితే మాకు అభ్యంతరం లేదంటే అప్పుడు భోగాపురం అలాగే యలమంచిల దగ్గర అక్కడ ఉన్న డిఫెన్స్ ఆ స్థలాన్ని నిండి చుమటిన ఆ రోజు. అప్పటి నుంచి టికెట్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా వచ్చి దీన్ని పరిశీలిస్తూ ఫైనల్ గా 2013 ఆంధ్రలో మన కిరణ్ కుమార్ మంత్రిగా, నేను PCC అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మళ్ళీ పరిశీలన చేసి భోగాపురం అనువైన స్థలం అని చెప్పి ఆ రోజు నిర్ణయం చేశారు. దీనికి చంద్రబాబు నాయుడు వచ్చి అంకురార్పణ చేస్తే ఏంటి మాటలు? నవ్విపోతారు. వాస్తవాలు తెలుసు, చంద్రబాబు నాయుడు తెలుసు, లేదు అంటే అశోక్ గజరాజు గారు తెలుసు, లేదు అంటే నేను క్యాబినెట్ లో నాకు తెలుసు, లేదు నాతో సంవత్సరాలుగా ఉన్న కొంత రామకృష్ణ తెలుసు. ఇప్పుడు శాసనసభ్యులుగా కూడా ప్రస్తుతం ఇది వాస్తవం. 2014లో ఆయన చేసి 19లో వచ్చి ఆయన 19 కంటే 60% భూసేకరణ. ఎక్కడైపోయింది భూసేకరణ? 15 ఎకరాలకు ఎయిర్పోర్ట్ కావాలని ఆయన అయిన తర్వాత మా ప్రభుత్వం పడిపోయింది. మా కాంగ్రెస్ ప్రభుత్వం పోయి తెలుగుదేశం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు ప్రయత్నం చేసి ముందుకు తీసుకెళ్తున్న బాగా నేపథ్యంలో 15 ఎకరాలు కావాలని చెప్పని మరి ప్రపోజ్ చేసిన వాస్తవం కాదా? 15 ఎకరాల్లో 1 ఎకరాలనే సేకరించగలిచారా? లే. అప్పుడు పెద్ద ఎత్తున అసోసియేషన్ వస్తే అప్పుడు దాన్ని వచ్చి 5,000 ఎకరాల కింద మళ్ళీ తగ్గించి 5,000 ఎకరాల 2,200 ఎకరాలని మీరు సేకరించిన నేపథ్యంలో మీ ప్రభుత్వం పోయింది. వాస్తవం కాదు చెప్పండి. తీయండి, లెక్కలు తీయండి, కాగితాలు తీయండి. లేదు మీ డబ్బులు ఎంత రిలీజ్ చేశారు, డబ్బులు ఎవరు ఎంత ఇచ్చారో డేట్లు చెప్పండి. మీరే కదా ఉంది. నేను అధికారం లేను కదా ఇవాళ, లేకపోతే నేను లెక్కలతో సహా మీకు చెప్తాను.
60% భూసేకరణ. ఏంటి అధికారం వచ్చి 4 ఏళ్ల కాలాంతంలో మరోసారి ఎన్నికల్లో శంకుస్థాపన చేసి గద్దె దిగే నాటికి 25% పూర్తయిపోయింది పనులు. చెప్పండి, ఎప్పుడు ఫైనాన్స్ క్లోజ్ అయింది? నియమార్క్ అది ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ ఇండియా ఆ ఎయిర్పోర్ట్ ని కట్టడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అశోక్ గజరాజ్ గారు పౌరయాన శాఖ మంత్రిగా ఉంటూ ఆ తదుపరి చంద్రబాబు నాయుడు కాదు దీన్ని ఆక్షన్ పిలుస్తాము కావాల్సి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయమంటే లేదు అశోక్ గజరాజ్ గారు పౌరయాన శాఖ కడతారని ఆయన ఫైనల్ రాయడం, ఆ తర్వాత దాన్ని కాదు ఓపెనాక్షకి వెళ్ళాలని చెప్పి ఓపెనాక్షకి వెళ్ళిన విషయం మీరే కదా ఓపెనాక్షకి. ఎస్, ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ ఇండియా కూడా పార్టిసిపేట్ చేసింది కదా ప్రైవేట్కి. అప్పుడు జిఎంఆర్ సంస్థ వచ్చి చేసిన బిడ్డింగ్ బాగుందని పూర్వ ఇప్పుడు జిఎంఆర్ సంస్థకి ఇచ్చారు. ఆ తదుపరి మీ ప్రభుత్వం పోయింది, ఆ తరఫున మా ప్రభుత్వం వచ్చింది. మేము దాని గురించి కావాల్సిన భూసేకరణలో ఏదైతే 5,000 ఎకరాలు కూడా వేస్ట్ అని చెప్పామో మిగతా భూసేకరణ మేము స్టార్ట్ చేసి 2,700 దగ్గర ఆపి ఏదైతే 2,700 మీరు ఇచ్చేద్దాం అనుకున్నారో 500 ఎకరాలు మేము అని చెప్పి అందులో 500 ఎకరాలను వచ్చి పరిశ్రమ కోసం పక్కన పెట్టి 2,202 ఎకరాలని జిఎంఆర్కి ఇచ్చాము. అప్పుడున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో డబ్బంతా కూడా ఏదైతే మీరు కట్టిన 200 తర్వాత మిగతా 2,000 ఎకరాలకు కూడా వైసీపీ ప్రభుత్వం సేకరించింది. వాళ్ళకి రిహాబిలిటేషన్ పాలనలు కట్టింది, వాళ్ళకి చేసింది, అన్ని చేశాం. సరే, ప్రభుత్వంలో ఇది కంటిన్యూస్ మీరు 60% పనులు ఎక్కడైతే 60% పనులు 26% పనులు ఎలాగైపోతాయి? ఏంటి 26% పనులు అయిపోయాయంటే ఫైనాన్స్ క్లోజ్ ఎప్పుడైంది? ఎందుకు ఇలాంటి డాంపికాలు? ఎయిర్పోర్ట్ వచ్చింది సంతోషం, ప్రధానమంత్రి వస్తున్నారు సంతోషం, రేపు వినాయకుడు చేస్తున్నారు సంతోషం, ఎవరికి దాని మీద వ్యతిరేకత లేదే, ఎవరికి లేదే. కాకపోతే అయిపోయిన తర్వాత పబ్లిక్ మీటింగ్ పెట్టి ఇంకా ఏం పనులు చేయాలో అవన్నీ చెప్తాం మేము. ఇంకా రాబోయే కాలంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారో ఆ విషయాలను చెప్తాం. విధంగా ప్రభుత్వం కానీ కలుగుతాడకపోతే ఇంకో 3 సంవత్సరాలు ఇబ్బంది పడాల్సి వస్తుంది అనే విషయం చెప్తాం ప్రధానమంత్రి వెళ్ళిపోయిన తర్వాత. ఓ పెద్ద మనిషి దేశంలో వస్తున్నప్పుడు గౌరవం చూసిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరికీ ఉంది కాబట్టి ఆయన వస్తే ఈ రాష్ట్రంకి, ఈ జిల్లాకో, ఈ జిల్లాకి, ఉత్తర ప్రాంతానికో ఒక మంచో మేలో ఏదో ఒక అనౌన్స్మెంట్ వస్తుందని ఆశిస్తూ అందరం కూడా ఉంటాం. అంతేగాని ఏంటి డాంపికాలు, ఏంటి రాష్ట్ర ప్రజలను చూడండి ఎందుకు ఇటువంటి మాటలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.